ఈ పెసలను 5 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటర్ అన్ని తీయాలి. తీసిన తర్వాత ఈరోజు మనము పడ్డు చేస్తున్నాం, అంటే గుంత పొగళ్ళు. దానికి కావలసిన సామాగ్రి ఏమిటంటే పచ్చిమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, సూజీ రవ్వ, ప్యాలెన్. మనము ఈ ప్యాలెన్ను ఇందు లోపల వేయాలి. పెసలను నానబెట్టిని ఈ విధంగా పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, ధనియాలు, రవ్వను కూడా యాడ్ చేద్దాం. ఈ విధంగా ఎందుకంటే పులుపు ఉండదు కదా పిండి, అప్పటిదప్పుడే మనం మిక్సీ చేసుకుని వేసుకునేది ఉంది. అందుకోసం 2 స్పూన్లు నేను పెరుగును వేస్తున్నా. సాల్ట్ రుచికి పడినంత వేసుకోండి, కానీ వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఈ పిండి మనం నానబెట్టాం కదా, దోశ పిండి, ఇడ్లీ పిండి గిన నైట్ లోపల మిక్సీ చేసి పెట్టుకుంటాం. ఈ పిండిని మనం మిక్సీ చేసి పెట్టుకున్నా ఇది పాడవుతుంది. ఇది మిక్సీ చేసుకున్నాం కదా ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్ లోపల వేసుకుందాం. ఈ విధంగా దీంట్లో వాటర్ ఎక్కువ వేయద్దు. పసుపు, పిండిని కలుపుకుందాం. కొద్దిగా వంట సోడాను వేసుకుందాం, ఎందుకంటే ఉబ్బుతాయి. ఈ విధంగా ఈ పిండి రావాలి. ఈ విధంగా అయి పోసుకోవాలి. పెసలున్నాయి కాబట్టి పిల్లలకు పెద్దలకు చాలా బాగా ఇందులో మనం పుదీనా యాడ్ చేస్తాం కదా, జీర్ణాశయం పెరుగుతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా క్యాప్ పెట్టుకోండి. మెత్తగా ఉంటే పొట్టు కూడా చిన్నపిల్లలు కూడా చాలా హెల్త్ బాగుంటుంది, ఎందుకంటే పెసలు ఉంది కదా, అందుకోసం. పెసలు మనం నానబెట్టి పిండి లోపల మనము సూజీ రవ్వను యాడ్ చేసినాం కదా, 1 గంట సేపు అలానే నానబెట్టాలి పిండిని. 1 నిమిషం అయిన తర్వాత దీనికి క్యాప్ పెట్టినాం కదా, క్యాప్ తీసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. దీంతో ఉత్తప్ప కూడా వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఇది తీసుకున్న తర్వాత మొత్తం ఇలా అయిపోయింది కదా, అయిన తర్వాత ఇంకా మళ్ళీ 1 నిమిషం పాటు క్యాప్ పెట్టాలి. 1 రోజు పాటు పిండి నిల్వ ఉంటుంది, మీకు చేసుకోవడానికి కూడా టేస్ట్ ఉంటుంది. పిండి ఉబ్బది, ఎందుకంటే మనం 1 రోజు నైట్లో ఉంచినాం అనుకోండి పిండి ఉబ్బుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టండి, పాడవదు. ఈ విధంగా ఇప్పుడు ఇవి రెడీ అయినాయండి, తీసుకుందాం మనం. ఈ విధంగా రావాలి, ఇక్కడ చూడండి, ఎందుకంటే టేస్ట్ చూస్తుంది కదా. ఇదే పిండితో మీకు దోశ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. వచ్చిందో ఏ విధంగా ఉందో, ఇంకా దోశ కూడా ఈ పిండితో ఏ విధంగా వేస్తారో చూపిస్తాను మీకు. పడ్డుని వేసిన పిండి ఉంది కదా, ఈ విధంగా వేసుకోవచ్చు, లేకున్నా నడుస్తుంది. ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ వేసినాం కదా, ఉప్పు. తొందరగా కావాలంటే ఈ విధంగా చేసుకొని టిఫిన్ లోపల తినేసేయచ్చు.